హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. యూనివర్స్కి కనెక్ట్ అయి ఉండండి, మేనిఫెస్టేషన్ చేయండి. ఓకేనా? సో డెఫినెట్గా మాకు ఒక సక్సెస్ రావాలని చెప్పేసి మేనిఫెస్టేషన్ చేయండి. మీరు ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా యూనివర్స్ ఇస్తుంది. ఓకేనా? సో ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో సో అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. దయచేసి అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తే రికమెండ్ అవుతుంది. సరేనా? ఓకే. ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. ఓకేనా? రీయూనియన్ మంచి రెమెడీస్ ఉన్నాయి. ఓకేనా? సో ఇంకా వచ్చేసి ఎవరైనా టారో పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళైనా, టారో రీడింగ్ నేర్చుకునే వాళ్ళైనా సరే, టారో పర్సనల్ రీడింగ్ అయినా సరే, టారో రీడింగ్ నేర్చుకునే వాళ్ళైనా సరే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే. ఓరాకిల్ గైడెన్స్, ఏంజిల్ గైడెన్స్, స్పిరిచువల్ గైడెన్స్, జాబ్, కెరియర్, బిజినెస్, మీ యొక్క కరెంట్ ఎనర్జీస్, అసలు మీ ఫ్యూచర్ ఏంటి? ఓకేనా? సో దీని గురించి తెలుసుకోవాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. ఓకేనా? సరే, మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. మీ పర్సన్ నేము, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్, మీ పర్సన్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. మీ పర్సన్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. సో ఈ రీడింగ్ కనుక మీకు నచ్చితే, ఈ రీడింగ్ కనుక మీకు రిజనేట్ అవుతే లైక్ చేయండి. అదేవిధంగా పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. సరేనా? Eight of Wands, Hanged Man, Three of Swords, Eight of Swords, Temperance, Lovers card. ఓకే. ఓకేనా? ఇంకో కార్డు కూడా తీస్తాం. ఓకే. త్రీ ఆఫ్ హ్యాండ్స్. సో మరి ఈ కార్డ్స్ వచ్చేసి సో నేను ఇక్కడ చెక్ చేస్తాను. సో నేను ఇక్కడ ఓవరాల్ ఎనర్జీస్ చెప్తుంటాను. సో ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్, హ్యాంగ్డ్ మ్యాన్, త్రీ ఆఫ్ స్వర్డ్స్, ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్, టెంపరెన్స్, లవర్స్ కార్డ్ వచ్చాయి. అది త్రీ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. మరి చెక్ చేద్దాం అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. ఏం జరుగుతుందంటే మీ పర్సన్లో కొంచెం రిగ్రెట్, కొంచెం పశ్చాత్తాపము, కొంచెం గిల్టీ ఫీలింగ్ అయితే ఉంది. అసలు యాక్చువల్ చెప్పాలంటే మీ పర్సన్కి తెలుసు, అన్నీ మీ గురించి తెలుసు, సిచ్యువేషన్ తెలుసు, అన్నీ తెలుసు మీ పర్సన్కి. కానీ స్టెప్ తీసుకోవడానికి భయం. దేనికి లోపల మదన పడుతున్నారు, లోపల ఏడుస్తున్నారు, నన్ను క్షమించు అని అడుగుతున్నారు. మీ నుంచి కాల్ వస్తుందని చాలా రోజులు వెయిట్ చేసి మీరు ఎలాగో అలసిపోయి మీ లైఫ్లో మీ ఎనర్జీస్ ఇవ్వడం కానీ, కాల్ చేయడం కానీ, మెసేజ్ చేయడం కానీ మానేశారు పూర్తిగా. బట్ తన విష్ ఫుల్ఫిల్మెంట్ ఏంటి, తన ఇష్టం ఏంటి అంటే మీతో లైఫ్ లీడ్ చేయాలని తన ఇష్టం. సో న్యూ లవ్ ఏమంటారు, సో హ్యాపీగా న్యూ రీకాన్సిలేషన్, న్యూ స్టార్ట్ చేయాలి అని రిలేషన్లోకి ముందుకు తీసుకెళ్ళాలి. తన డిజైర్స్ అన్నీ నెరవేర్చుకోవాలనేది ఏంటి తన యొక్క కోరిక అన్నమాట. ఓకేనా? కానీ చాలా స్టక్ అయిపోయారు. అంటే ఆల్ ఆఫ్ సడన్ తను ఊహించింది వేరండి. మీ ఇద్దరి మధ్య డెఫినెట్గా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, త్రీ ఆఫ్ స్వార్డ్స్. ఓకేనా? ఆ విషయం తెలిసిన తర్వాత కొంతకాలం బాధపడ్డారు, చాలా లో ఎనర్జీలోకి వెళ్ళారు. అంటే ఇక్కడ కొంతకాలం తర్వాత అయినా మళ్ళీ మీరు క్షమిస్తారు, లేకపోతే మళ్ళీ మీరు తనని వదిలి ఉండలేక మీరే తన దగ్గరికి వస్తారు, మెసేజ్ ఆర్ కాల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఆల్ ఆఫ్ సడన్ మీ ఎనర్జీస్లో చాలా చేంజెస్ వచ్చేసాయి అన్నమాట. మేజర్ చేంజెస్ వచ్చాయి. అంటే మీ ఎనర్జీస్లో కానీ, మీ యాటిట్యూడ్లో కానీ, మీ బిహేవియర్లో కానీ, మీ వే ఆఫ్ ట్రీట్మెంట్లో కానీ, మీ వే ఆఫ్ థింకింగ్లో కానీ
చాలా చేంజెస్ వచ్చాయన్నమాట. 360 డిగ్రీస్లో చేంజెస్ వచ్చాయి. అంటే తను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు గొడవ పడతారు, తగువులాడతారు, మీరు ఎలాగైనా తన లైఫ్లోకి వస్తారని, తనను వదిలి మీరు ఉండలేరు అని తన ఎక్స్పెక్టేషన్ అన్నమాట. కానీ అనుకున్నది ఒకటి, అయినది ఒకటి ఇక్కడ. ఓకేనా. సో ఇంకా వచ్చేసి ఇక్కడ మిథున రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారండి. మిథున రాశి వాళ్ళు అండ్ వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. బట్ మీతో ఇంత సడన్ షిఫ్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు తను. మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఒకప్పుడు మీరు మీ ఫీలింగ్స్ ఆ రోజు అర్థం కాలేదు వీళ్ళకి. ఓకేనా. సో ఈరోజు ఏంటంటే వీళ్ళు నెక్స్ట్ మూవ్ ఏం తీసుకోవాలి, ఈరోజు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, అప్రోచ్ అయిన తర్వాత ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలని ప్లానింగ్ వేసుకుంటూ ఒంటరితనంతో ఫీల్ అవుతూ కొంచెం భయపడుతూ మీ నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఒంటరితనంతో అయితే బాధపడుతున్నారు, గిల్టీ ఫీల్ అవుతూ. అందరూ తనని వదిలేస్తే ఎలా ఉంటుంది అంటే నీ పని నువ్వు, అంటే నీ ఏడుపు ఏదో నువ్వు ఏడ్చి చావు అని చెప్పి వదిలేసి, నీ ఈగో నా వల్ల కాదు, నిన్ను భరించడం నా వల్ల కాదు, నీ ఈగోని భరించడం, బూస్టప్ చేయడం నా వల్ల కాదు, నా లైఫ్ని నీకైతే సాక్రిఫైస్ చేయలేను. ఓకేనా. అంటే బట్ నా లైఫ్ని నీకు సాక్రిఫైస్ చేసుకుంటూ, నీ ఈగో బూస్టప్ చేసుకుంటూ నేను ఉండలేను. నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నాకు ఫీలింగ్స్ ఉన్నాయి, నాకు ఎమోషన్స్ ఉన్నాయి. దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. అది నీకు అర్థం కావట్లేదు. నేనెందుకు నీకోసం సాక్రిఫైస్ చేయాలని మీరు తనని లీవ్ చేసేసి వదిలేసి మీ లైఫ్లో మీరు ఉండిపోయారు. తనకు అర్థమవుతుంది, చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు, ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారండి. మీరు తనని వదిలేసి వెళ్ళిపోతున్నారు. చూడండి మీరు ఎంత ఇక్కడ చక్కగా హ్యాపీ మూడ్లో ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్లో ఉన్నారు ఇక్కడ చక్కగా. ఓకేనా. అంటే చాలా చక్కగా తిరుగుతూ మంచి మంచి ప్లేసెస్కి వెళ్తూ నాలెడ్జ్ డెవలప్ చేసుకుంటూ ఇలా ఉన్నారన్నమాట హ్యాపీగా. అంటే మీకు తను న్యాయం చేయలేరు, అన్యాయం చేశారని మాత్రం మీకు తెలుసు. ఇప్పుడు తన కర్మ ఫేస్ చేస్తున్నారు, మీకు చేసిన దానికి అని అంటే తన అంతరాత్మ చెప్తుంది ఆల్రెడీ, తన ఇంట్యూషన్ ఆల్రెడీ చెప్తుంది. అందుకని చాలా లో ఎనర్జీలో బాధ, చాలా ఒంటరితనంతో ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు, చాలా ఒంటరితనంతో బాధపడుతున్నారు అనేది అయితే కనబడుతుంది మీ పర్సన్. ఓకేనా. ధనస్సు రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. మీ పర్సన్తో మీకేదో ఇక్కడ ఏంటంటే చూడండి, మీ పర్సన్తో మీకేదో డివైన్ కనెక్షన్ కూడా ఉంది. ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ కూడా ఉంది. ఎందుకంటే ఎవ్వరూ తగ్గట్లేదు. 1 soul 2 bodies ఉంది, ఇద్దరు తగ్గట్లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆలోచనలు సేమ్. మీ ఇద్దరు కూడా మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. మీ ఇద్దరు ఎవ్వరు కూడా తక్కువ కాదండి. అఫ్కోర్స్ పాస్ట్లో మీ పర్సన్ చేసింది తప్పే కావచ్చు. ఓకేనా. కానీ మీరు చేసేది కూడా మీ పర్సన్ లాగా, మీరు చేసేది ఎలా ఉందంటే మీరు చేసేది కూడా మీ పర్సన్ లాగా మీరు చేస్తున్నారు, మీ పర్సన్ లాగా మీరు ఆలోచిస్తున్నారు. సేమ్ టు సేమ్. వెరీ గుడ్. ఇలా అయితే కష్టం కదా. మీరు మీ పార్ట్నర్తో అంటే ఒక రిలేషన్లో ఉన్నప్పుడు చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ గడిపారనేది అయితే ఉంది. అంటే నిద్ర లేని రాత్రులు, ఒత్తిడి, డిప్రెషన్, ఒంటరితనం, ఏడుపు, ఇలా చాలా 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 ఎక్స్ట్రా లాంటివి గడిపారు. మీరు ఏదైనా హ్యాపీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఒక్కోసారి సాడ్ అయిపోతున్నారు, ఉన్నట్లుండి ఒక్కోసారి సాడ్ అయిపోతున్నారు. బట్ ఇంకేంటి, ఏడుపు ఒకటి తక్కువ, ఏడవట్లేదు అంతే. ఒక లో ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నారు అన్నమాట. మనసు ఏంటో కుదుట పడట్లేదు, గట్టిగా ద్రవీభరించినట్లు మారడము, కంట్లో నుంచి అనుకోకుండా నీరు రావడము తెలియకుండానే. కానీ ఏదో తెలియని బాధ అనుభవిస్తున్నారు. మూడ్ బాగా మారుతుంది, ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, ఫీలింగ్స్ కూడా మారిపోతున్నాయి. ఎందుకంటే మీ కౌంటర్ పార్ట్, మీ పర్సన్ ఎవరైతే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారో వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, తన మనసులో ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఒక టెలిపతి ద్వారా అయితే కనెక్ట్ అవుతున్నారండి. వెరీ గుడ్. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరిద్దరు కూడా డివైన్ సోల్స్ కాబట్టి మీకు ఆ ఎనర్జీ సింక్ అవుతున్నాయి. ఎందుకంటే తను మీకు కాలర్ మెసేజ్ చేయొచ్చా, అలాగే మీరు మాట్లాడేయచ్చు. కానీ తను ఈగర్లీ వెయిటింగ్, మీ మెసేజ్ కాల్ కోసం చాలా ఈగర్లీ వెయిటింగ్. మరి తనకు అంత ఈగో ఎందుకండి? తనే మెసేజర్ కాల్ చేయొచ్చు కదా, ఇంత ఈగో ఎందుకు?
ఇంత ఈగో అవసరమా మనకు? రిలేషన్లో బ్యాలెన్స్డ్గా ఉండాలి కదా, ఒక అలైన్డ్గా ఉండాలి, అడ్జస్ట్మెంట్ ఉండాలి. ఒక రిలేషన్లో ఎప్పుడు ఒకరే తగ్గాలని లేదు, ఓకేనా? ఎప్పుడు ఒకేరే తగ్గాలని లేదు కదా, అవతల వాళ్ళు కూడా తగ్గాలి కదా, తను తగ్గొచ్చు కదా. ఎప్పుడు మీరే తగ్గాల? ఇద్దరు అడ్జస్ట్ కావాలి కదా. అడ్జస్ట్మెంట్స్ అనేది అవసరం రిలేషన్షిప్లో. సో తనకు తెలుసు మీకు అన్ని విధాల మీరు అన్ని విధాలు ఒక పర్ఫెక్ట్ పర్సన్ అని తెలుసు. తన ఈగో ఏంటి, తన యాటిట్యూడ్ ఏంటి అని తనకు తెలుసు, ఓకేనా? సో మీరు ఇచ్చే ఎమోషన్స్, కేరింగ్, లవ్, ఓకేనా, ఒక రెస్పెక్ట్, అంటే మీరు ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తారు, ఫ్రస్ట్రేషన్ అంటే ఒక ద్వేషం చూపిస్తే ద్వేషిస్తే ఎలా ద్వేషిస్తారు, ఈగో చూపిస్తే మీరు కూడా ఎంత చూపించగలరు అనేది మీరు చూపిస్తున్నారు ఇప్పుడు. ఇంతవరకు మీ ఎమోషనల్ సైడ్ మాత్రమే చూశారు తను, ఓకేనా? బట్ మీ ఈగో చూపిస్తున్నారు, అంటే మీ యాటిట్యూడ్ చూపిస్తున్నారు. ఒక ఈగోయిస్టిక్కి అవతల వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది బాగా తెలుస్తుంది కదా. సో తనలాగే బిహేవ్ చేస్తున్నారు మీరు. వెరీ గుడ్, అలాగే చూపేయండి. ఇప్పుడు ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి. సో మీరు మెసేజ్ గారు కాల్ చేస్తారన్న ఆశలు కూడా పోయాయి తనకు. ఇవన్నీ తనకు అర్థమవుతున్నాయి ఇక్కడ డెఫినెట్గా, ఓకేనా? సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది. బట్ మీకోసం అయితే మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు వీళ్ళు, ఓకేనా? ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారు. మీ నుంచి కమ్యూనికేషన్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. పాస్ట్లో ఎలా చెప్పాలి, మిస్యూజ్ చేశారు, యాటిట్యూడ్ చూపించారు, ఈగో బూస్టప్ చేశారు. సో ఇవన్నీ జరిగాయి కాబట్టి ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అన్నమాట వీళ్ళు, ఓకేనా? సో మరి వచ్చేసి ఎనర్జీస్ అండి. నాకు ఈరోజు వచ్చేసి ఇక్కడి వరకు అయితే ఎనర్జీస్ వచ్చాయి. మరి ఎనర్జీస్ ఎవరో మీరు చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు కొంతవరకు రీజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఎవరికైనా సరే టారో పర్సనల్ రీడింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి. మంచిగా నేర్పిస్తాను, బాగా నేర్చుకోండి, సరేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.